డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకోండి. పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్టులు రాసిచ్చిస్తారు. స్క్రిప్టులు అనర్గళంగా, ఆవేశంగా, ఆలోచనగా, ఎమోషనల్గా స్క్రిప్టులు చదవటం మనకు అలవాటు అయిపోయింది. పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు ప్రజలు మీరు అక్కడ కొట్టంగానే ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు. ఆ 10 మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు గోల్లేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు. ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది. 30,000 మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది. మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో రమారమి 6,000 మంది 12 నెలలకు సంవత్సరానికి 6,000 మంది మిస్ అయినారు. ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది. మిస్సింగ్ల కేసులు నమోదులు అవుతాయి, అవి ట్రేస్ అవుతూ ఉంటాయి, సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు. వరాహయాత్ర ఉంది, పక్కన మైక్ ఉంది, జనాలు ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది ఎమోషన్, ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము, ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్. ఈరోజు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి 4 పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మీ వినేటువంటి కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పెట్టి ఇంకంతకుమించి మేమేం చేయగలం? సరే, ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు అని రాష్ట్ర ప్రజలు అడిగితే అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నారా? 0. లా అండ్ ఆర్డర్ 0. ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద అగాత్యాలు, గంజాయి, ఇష్టం వచ్చినట్టు యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. సో లాలెస్నెస్ స్టేట్ 0. మహిళల పట్ల భద్రత 0. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన 0. మహిళల భద్రత విషయంలో 0. రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో 0. కంపెనీల విషయంలో 0. అన్ని గుండు సున్నాలే. మన ముగ్గురు హీరోలకి, మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పెద్ద గుండు సున్నాలు ఇవన్నీ. అమరావతి డెవలప్మెంట్ 0. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? 0. రాష్ట్రంలో ఏమైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించి కంపెనీలు తీసుకొచ్చారా? 0. రాష్ట్రాన్ని అప్పుల పాలు తీసుకెళ్లే విషయంలో 100కి 100 మార్కులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చంపేసి ఎవరైనా పడితే వాడిని అరెస్ట్ చేసే విషయంలో 100కి 100 మార్కులు. పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ మంత్ వెళ్ళే సూట్ కేసుల్లో 100కి 100 మార్కులు. నారా లోకేష్ గారికి సంపాదించుకునేటువంటి డబ్బుల్లో నెలకి ఎంత ఆయన వాటాకి 100కి 100 మార్కులు. ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది, మీ సామాజిక వర్గానికి దొరికింది, మీ అనుచరులకు దొరికింది, మీ పార్టీ వాళ్ళకి దొరికింది. మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో 100కి 100 మార్కులు, సూపర్ 6 అమలు చేయటంలో 0 మార్కులు. ఓవరాల్గా 100కి 100 మార్కులు వచ్చిన డివిజన్ వేరు, 100కి 0 మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు. ప్రజల పాలిట చూస్తే 100కి 0, మీ పరంగా చూసుకుంటే 100కి 100 మార్కులు. ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2024 June 11th onwards till today, you people gain 100కి 100 marks. This is how I can describe. మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది, చాలా సూటిగా ఉంది. మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. దగాకోరు ప్రభుత్వం, తుండాకోరు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి, రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి, చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జయభీమరావు పార్టీ పట్టి చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం. మేము ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఒక 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది, ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ 40% ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని దించగలమని ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టే ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి,
నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. వాటి నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నా మీకు. 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు. మేమేం అధికారం కోరుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే, రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే, నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్. 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీ ఆనవాళ్ళు కనపడితే ఇంకా అది మీ కర్మ. ఆనవాళ్ళు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచైనా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసిరేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జేబీఎం రావు పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి